Hello children. Today's our topic is the world objective. ఏం డిస్కస్ చేసుకుంటున్నాం ద వరల్డ్ లెసన్ ఆబ్జెక్టివ్. ఎస్టర్డే మనం ఏం చేస్తాం ద వరల్డ్ లెసన్ చదువుకున్నాం కదా, దట్ ఆబ్జెక్టివ్ అనేప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ గ్లోజరీలో ఏంటి, గ్లోజరింగ్ అంటే మీనింగ్స్. సో అందరూ మనకు కొన్ని వర్డ్స్ వచ్చాయి కదా, ఆ వర్డ్స్ యొక్క మీనింగ్స్ ఇంకా చూద్దాం. షేకింగ్ అంటే ట్రెంబ్లింగ్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా మనకి లెసన్లో చెప్పేటప్పుడు, ట్రెంబ్లింగ్ అంటే షేక్ చేయడం అని. ట్రెంబ్లింగ్ అంటే ఏంటి, షేకింగ్. విల్స్ అంటే మూవ్ ర్యాపిడ్లీ రౌండ్ అండ్ రన్ అంటే మూవ్ చేయడము. నెక్స్ట్ విస్పర్ అంటే టు స్పీక్ వెరీ సాఫ్ట్లీ అండ్ విస్పర్ అంటే ఏంటి, నెమ్మదిగా సాఫ్ట్గా మాట్లాడండి విస్పర్ అంటారు. క్లిఫ్ మీన్స్ ఎస్లీప్, రాక్ ఫేస్ ఏమన్నాడు, స్లీపర్ రాక్ ఫేస్ అంటున్నాడు. నెక్స్ట్ ఇజల్స్ మీన్స్ ఐలాండ్స్ ఇజల్స్ మీన్స్ ఐలాండ్. దిస్ ఇస్ ద గ్లోసరీ ఆఫ్ ద వరల్డ్ లెసన్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఏమి ఇచ్చాడు, పోయమే ఇచ్చాడు. పోయంలో ఏమిందో చూద్దాం. ది వరల్డ్ ఈజ్, ఫస్ట్ లైన్ ఏంటి పోయంలో, ద వరల్డ్ ఈజ్ గ్రేట్ వైడ్. పోయంలో ఉంది చూడండి, ఇది బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ సరౌండెడ్ బై డాష్ అండ్ డాష్ గ్రోస్ అని ఏమన్నాడు, ఏమిటి సరౌండ్ బై వాటర్ సరౌండ్లో అండ్ ఏమిటి గ్రాస్ అనేది గ్రో అవుతుంది. ఓకే, నెక్స్ట్ అబౌవ్ ద వరల్డ్ దేర్ ఈస్ డాష్ విచ్ బ్లోస్ షేకింగ్ ద ట్రీ మేకింగ్ వేవ్స్ ఆన్ వాటర్ అండ్ రిలీంగ్ ద డాష్. ఏమన్నాడు, ఎయిర్ అనేది ఎయిర్ అది వస్తుంది. Above the world there is a air which blows shaking the tree. Trees shake చేసేది ఎయిర్ కదా, అండ్ వాటర్ reeling the mills. నెక్స్ట్ ఏంటి, ది వరల్డ్ ఆల్సో హ్యాస్ హై హిల్స్. ఏమున్నాయి, హిల్స్ ఉన్నాయి అండ్ వీట్ పండిస్తున్నాము ఇంకా, అండ్ రివర్స్ ఉన్నాయి, రివర్స్ ఫ్లో అవుతున్నాయి. నెక్స్ట్ ఇట్ హ్యాస్ డాష్ అండ్ క్లిఫ్స్ అండ్ డాష్. ఇది మనకి ఇది కూడా లైన్ డైరెక్ట్గా ఉంది. ఇట్ హ్యాస్ సిటీస్ అండ్ గార్డెన్స్ అండ్ క్లిఫ్ అండ్ ఇజల్స్, ఐలాండ్స్ అండ్ thousands of people. So filling the blank is completed. Next we go with the other exercise. Ichadu A2. What are the difference between the world and I? State 2 forms the poem. ఏమన్నాడు, మనకి వరల్డ్ కి డిఫరెన్స్ రాయమంటున్నాడు. ఒక 2 poems లైన్స్ లో ఒక పోయం లాగా 2 lines లో మనకి వరల్డ్ కి డిఫరెన్స్ రాయమంటున్నాడు. దిస్ యువర్ హోంవర్క్. నెక్స్ట్ we go with the appreciation. The pet has used words beginning with W a great deal. Poets use same consonant sounds to get a musical impact. Make a list of these words which begin with W. ఏమన్నాడు, the poet has used words begin with W a great deal. Poets use same consonant sounds to get a musical impact. Make a list of these words which begin with W. ఏమన్నాడు, పోయట్స్ ఏం చేస్తున్నారు, డబ్ల్యూ వర్డ్తో బిగిన్ విత్ డబ్ల్యూ వర్డ్స్తో బిగిన్ చేసే ఒక డీల్ చేసుకున్నారు. పోయట్స్ యూజ్ సేమ్ కాన్సనెంట్ సౌండ్స్ టు గెట్ ఏ మ్యూజికల్ ఇంపాక్ట్. ఏంటంటే డబ్ల్యూ వచ్చే సౌండ్తోనే మ్యూజికల్ ఇంపాక్ట్ చేశారు. మేక్ ఏ లిస్ట్ ఆఫ్ దీస్ వర్డ్స్ విచ్ బిగిన్ విత్ డబ్ల్యూ అంటే డబ్ల్యూతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ని లిస్ట్ రాయమంటున్నాడు. దిస్ ఆల్సో యువర్ హోంవర్క్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. ద వర్డ్ లెసన్ ఇస్ కంప్లీటెడ్. Note down your homework. Complete the workbook. Okay, complete your total the world lesson workbook. Thank you children.